Hallelujah, 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 మెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జ్ఞాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జ్ఞాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే
ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై, ఆరాధనా ఈ స్థితి కొరకై, ఆరాధనా నీ కృప కొరకై, ఆరాధనా ఈ స్థితి కొరకై, ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై, ఆరాధనా నీ కృప కొరకై, ఆరాధనా ఈ స్థితి కొరకై, ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా, స్తోత్రం. తల్లి గుండునా నీ ప్రేమ, సొంత చెల్లి గుండునా నీ ప్రేమ, తల్లి గుండునా
అతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువనెక్కెను నీ ప్రేమ నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో హల్లెలూయా సిలువనెక్కెను నీ ప్రేమ నాకు విలువ తెచ్చెను నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మరచిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకు తిరిగి లేచెను నీ ప్రేమ మరచిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకు తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురం నీ మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురం నీ మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మహోన్నతమైనటువంటి ప్రభువా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు తండ్రి ప్రభా. అయ్యా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలను చేసేటటువంటి దేవుడవు తండ్రి ప్రభా. అయ్యా, నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి ప్రభా. ఓ ధౌలవనుడవు రత్నవనుడవు తండ్రి ప్రభా. 10,000 మందిలో తండ్రి ప్రభా పోల్చదగినటువంటి దేవుడవు తండ్రి ప్రభా. అతి శ్రేష్ఠుడవు తండ్రి ప్రభా. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగినటువంటి దేవుడవు తండ్రి. అపరంజి పాదములు కలిగినటువంటి దేవుడవు తండ్రి ప్రభా. నీ వంటి వారు ఎవరు లేరు ప్రభా. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు తండ్రి ప్రభా. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎనలేని ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై, మమ్మల్ని విమోచించినందుకై, అయ్యా మాకు విడిపించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడవు తండ్రి ప్రభా. అయా, పాపపు తన్ని బంధకాల నుంచి తన్ని మమ్మల్ని తండ్రి ప్రభా విడిపించారు. అయా, రోత జీవితాలను మార్చారు తండ్రి ప్రభా. అయా, ఉదయకాలమే తండ్రి ప్రభా నీ సన్నిధిని వెతికేటటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, అభిషేకాన్ని, సమయాన్ని, వీలును మాకు అనుగ్రహిస్తున్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి ప్రభా, 45వ దినంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకే నీకు వందనాలు తండ్రి ప్రభా. గడిచిన దినాలన్నీ మేము ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, అయ్యా తని వాక్యం ద్వారా బలం పొందుకోవడానికి, అయ్యా స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని హెచ్చించడానికి ప్రతి దినం మమ్మల్ని నడుపుతున్నందుకే నీకు వందనాలు. అయ్యా నీకు స్తుతులు. మీ దిన దాసురాన్ని బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా దర్శనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రజలందరూ తండ్రి ప్రభా ఏక స్వరముతో ప్రార్థన చేయాలనేటటువంటి ఒక మంచి తలంపును బట్టి తండ్రి ప్రభా
ప్రభా, ప్రజలందరూ ఏక స్వరము తండ్రి ప్రభా స్తుతించాలనేటటువంటి ఒక మంచి తలంపును అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. అయా సిబిసి వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి, అయా సహకరించేటటువంటి హృదయాన్ని బట్టి కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా తండ్రి ప్రభా మీ పాద సన్నిధానంలో తండ్రి ప్రభా విజ్ఞాపన చేయడానికి వస్తుంటున్నాం తండ్రి ప్రభా. ఓ నీవు తండ్రి ప్రభా మాకు మా మొరను విని అయా మా తండ్రి ప్రభా మా మొరకు తండ్రి మీరు జవాబునిస్తారని ప్రభా. నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సమీపంగా ఉంటానన్నావు తండ్రి ప్రభా. అయా మేము ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. మా యొక్క ప్రార్థనల మీద తండ్రి ప్రభా అయా మా ప్రార్థనలకు చెవియొగ్గి తండ్రి ప్రభా గొప్ప కార్యాలు జరిగిస్తాను విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం. అయా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని తండ్రి ప్రభా స్వస్థపరుచునని ప్రభా నీ వాక్కులు సెలవిస్తుంటుండగా తండ్రి ప్రభా ముఖ్యంగా మా దేశం నిమిత్తం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. అయా మేము సుఖంగా క్షేమంగా ఉండాలి అంటే దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్రీలంకలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఉగ్రవాదుల దాడుల్లో ఎంతోమంది తండ్రి ప్రభా మరణించారు తండ్రి ప్రభా. అయా తండ్రి ప్రభా చిన్న బిడ్డలు మరణించారు తండ్రి ప్రభా. అయా తండ్రి ప్రభా మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, నీ పాదాలను పట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. కనికరం చూపించండి అయా. ఇలాంటి ఉగ్రవాదుల దాడి నుంచి దేశాలను తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉగ్రవాదుల చర్యలన్నీ కూడా యేసు క్రీస్తు నామంలో అణిగిపోను గాక అని మా ప్రార్థన అయ్యింది తండ్రి ప్రభా. వారి తలంపులన్నీ కూడా నిర్వీర్యము అవును గాక అని మా ప్రార్థన అయ్యింది తండ్రి ప్రభా. అయా నాయన తండ్రి ప్రభా ఎక్కడ ఇలాంటి తండ్రి ప్రభా అవనిత్యమైనటువంటి సంఘటనలు జరగకుండా తండ్రి ప్రభా, అవాంఛమైనటువంటి సంఘటనలు జరగకుండా తండ్రి ప్రభా నీ కృప చూపించమని ప్రార్థన చేసినాం. అయా తండ్రి ప్రభా నీవే కాపాడండి అయ్యా, నీవే కృప చూపించండి. బాంబ్ బ్లాస్ట్ తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా ఎక్కడ కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా విధ్వంసాలను తండ్రి ప్రభా వారు సృష్టించకుండా తండ్రి ప్రభా అయ్యా నీ కృప చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ప్రభా. నాయన ముఖ్యంగా తండ్రి ప్రభా శ్రీలంకలో జరిగినటువంటి ఆ సంఘటన బట్టి ఎన్నో కుటుంబాలు తండ్రి ప్రభా విషాదంలో ఉన్నారు తండ్రి ప్రభా, కృంగుదల్లో ఉన్నారు ప్రభా. అయ్యా అంగలారుస్తున్నారు ప్రభా. ఎంతోమంది తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా అయ్యా హాస్పిటల్లో తండ్రి ప్రభా మరణాపాయమైనటువంటి స్థితిలో ఉన్నారు తండ్రి ప్రభా. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. దయచేసి ప్రభా మేము అందరం కలిసి ప్రార్థన చేస్తుంటున్నాం. వారికి తండ్రి ప్రభా అయా ఓదార్పును దయచేయండి, వారి యొక్క కన్నీరును తుడవండి, వారికి నిరీక్షణ దయచేయండి తండ్రి ప్రభా. ఎవరైతే గాయాలకు గురై ఉన్నారో తండ్రి ప్రభా అట్టి ప్రజలందరికీ క్షేమాన్ని దయచేయండి, త్వరగా స్వస్థతను దయచేయండి, కోలుకోవడానికి నీ కృపను చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. దేశాల్లో సమాధానం దయచేయండి అయ్యా, మా సరిహద్దుల్లో కూడా సమాధానం దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మా దేశంలో ఉన్నటువంటి తండ్రి ప్రభా అయా విగ్రహారాధనను తండ్రి ప్రభా, మా దేశంలో ఉండేటటువంటి భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా భయంకరమైనటువంటి తండ్రి ప్రభా ద్వేషభావాలు తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా భయంకరమైనటువంటి తండ్రి ప్రభా జరుగుతున్నటువంటి అశ్లీలమైనటువంటి కార్యాలన్నిటిని కూడా తండ్రి ప్రభా అన్యాయం నుంచి తండ్రి అక్రమం నుంచి తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. చీకటి కార్యాలన్నీ కూడా ప్రభా అయా తండ్రి ప్రభా వాటన్నిటి నుండి తండ్రి ప్రభా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో అయా స్వస్థత కలగాలి ప్రభా, మా దేశము తండ్రి ప్రభా క్షేమంగా ఉండాలి ప్రభా, మా దేశము ఆశీర్వదించబడాలి ప్రభా, మా దేశంలో ప్రజలకు ఆరోగ్యం ఉండాలి ప్రభా, మా దేశంలో ప్రజలు నెమ్మదితో ఉండాలి ప్రభా, మా దేశంలో ప్రజలు అయా తండ్రి ఐక్యతతో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఐక్యతను చెరుపుతున్నటువంటి దుష్టుని యొక్క కార్యాలన్నీ కూడా యేసు నామములో మేము బంధిస్తున్నాము తండ్రి ప్రభా. నాయనా మేము నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం, నీ పేరు పట్టబడినటువంటి నీ ప్రజలుగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అయా మా ప్రార్థనను మీరు ఆలకించి మా దేశంలో గొప్ప కార్యాలు అయ్యా నాడు ఏలియా ఒక్కడు ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రభా అద్భుతమైనటువంటి కార్యాలు తండ్రి ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరగడానికి ఒకే ఒక వ్యక్తి తండ్రి ప్రభా ప్రార్థన చేశాడు. మేము ఒక సమూహంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నాయనా మా దేశము తండ్రి ప్రభా నీ ప్రేమ చేత పట్టబడును గాక్కని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశం మీద నీ వెలుగు ప్రకాశించును గాక్కని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా దేశంలో సువార్త విరివిగా ప్రకటించబడును గాక్కని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా దేశంలో తండ్రి సువార్తకు ద్వారాలు తెరవబడును గాక్కని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మా దేశంలో ఇంకా అనేకులు తండ్రి ప్రభా రక్షణ సువార్తను అంగీకరించు గాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మొండి హృదయాలు తెరవబడును గాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా.
నాయన నువ్వు కృప చూపిస్తారని మేము వేడుకుంటున్నాం, నీ పాదాలను పట్టుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ముఖ్యంగా తండ్రి మా రైతులను తండ్రి ప్రభా ఆశీర్వదించండి, వారిని మోసాల నుంచి దళారుల నుంచి మీరు తప్పిస్తారని విశ్వసిస్తున్నాం. యవన బిడ్డలను పట్టుకోండి ప్రభా. అయ్యా భయంకరమైనటువంటి చెడు మార్గాల్లో తండ్రి ప్రభా వారు వెళ్తుంటుండగా అయ్యా వారి చెడు మార్గాలన్నీ విడిచి సత్య మార్గంలో నడువులను సహాయం చేయండి. వృద్ధులను, స్త్రీలను, పసిపిల్లలను తండ్రి ప్రభా, గర్భిణులను తండ్రి ప్రభా మీరు కాపాడాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా ఎండ తీవ్రతను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఉష్ణోగ్రత తండ్రి ప్రభా సరి అయిన తండ్రి ప్రభా దయచేసి తండ్రి ప్రభా హెచ్చించకుండా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా అది పెరగకుండా ఉండాలని మా ప్రార్థన అయి ఉంది తండ్రి ప్రభా. సహాయం చేస్తారని విశ్వసిస్తున్నాం. ఎవరు కూడా తండ్రి ప్రభా ఎండ దెబ్బకు వడదెబ్బకు తండ్రి ప్రభా గురై మరణానికి గురి కావద్దని కూడా మేము నిత్యం ప్రార్థనలు చేస్తుంటున్నాం తండ్రి. సహాయం చేయండి దయచేసి. ఒక ఉదయకాల సమయంలో అయ్యా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులకు వ్యతిరేకంగా నిర్మించబడుతున్నటువంటి చట్టాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నీకు విరుద్ధమైనటువంటి ఏది కూడా నిలవనేరదని ప్రభా నువ్వు వాగ్దానం చేసినావు తండ్రి ప్రభా. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడిని ముట్టిన వాడితో సమానుడు అన్నావు తండ్రి ప్రభా. అయ్యా నువ్వు కునుకక తండ్రి ప్రభా కాపాడేటటువంటి దేవుడవని నీ వాక్కులు సెలవిస్తున్నాయి. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడవు తండ్రి. నువ్వు జనంలో పడిన తండ్రి ప్రభా వెళ్ళినప్పుడు తండ్రి ప్రభా దాంట్లో పొంగి అయ్యా దాంట్లో తండ్రి ప్రభా నువ్వు మునుగవని తండ్రి ప్రభా నీ వాక్కులు సెలవిస్తుంటున్నాయి తండ్రి ప్రభా. అగ్నిగుండా వెళ్ళినప్పుడు నువ్వు ఆహుతి కావని నీ వాక్కులు సెలవిస్తున్నాయి తండ్రి. నీ ప్రజలను కాపాడండి అయ్యా తండ్రి. నీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ఏది కూడా నిలవనేరకుండా నీ ప్రజలకు విజయాన్ని దయచేయమని ప్రార్థన చేశారు. విజయోత్సవంతో వారు తండ్రి ప్రభా ముందుకు సాగువారుగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘాలను, సేవకులను, సేవకురాలను ఇంకా బలముతో నింపండి, అభిషేకంతో నింపండి. సంఘాల్లో తన ప్రార్థన దయచేయండి, సంఘాల్లో ఐక్యత దయచేయండి. సంఘాల్లో అపోస్తుల కార్యాల్లో జరిగినటువంటి కార్యాలు జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి అలానే ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ దీని దాసురాలు తండ్రి ప్రభా రెవరెండ్ డాక్టర్ జాయ్ చిన్నమ్మ గారిని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలకి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. అభిషేకాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా తండ్రి ప్రభా బలమైనటువంటి కార్యాలు మీ దాసురాలు జరిగించడానికి కావలసినటువంటి నీ కృప ఇంకా విస్తారంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి తలంపు తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా నెరవేర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నాయనా ముఖ్యంగా తండ్రి ప్రభా ఈ 100 రోజులు నడిపించడానికి తనకు మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నీకు వందనాలు, ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాను. ఇంకా నీ యొక్క కృప విస్తారంగా దయచేసి అయ్యా కుటుంబాన్ని దీవించండి. చెరినాయి కానీ అఖిల్, నిఖిల్, చరిల్ అయ్యా వారి కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా గంభీరంగా వాడుకోమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మీ దాసరాల ఆలోచనలన్నీ కూడా నెరవేర్చబడాలని, ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడాలని, హృదయవాంఛలన్నీ కూడా తీర్చబడాలని, ప్రార్థనలన్నీ కూడా సఫలం కావాలని అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని వాక్యం ప్రకటిస్తుంటున్నారో ప్రతి చోట ఘనకార్యాలు మీ దాసురాల ద్వారా జరుగును గాక్కని ప్రార్థన చేస్తున్నాం. అనేకుల్ని వైపు త్రిప్పబడుదురు గాక్కని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తుంటాం. ముఖ్యంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పరిచర్య కొరకు నీ కృతజ్ఞతలు. ఈ పరిచర్యలో జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు. ఎంతోమంది జీవితాలను మారుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ పరిచర్య కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని దయచేయండి అయ్యా. ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి. ఒక విశాలమైనటువంటి మందిరాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలో పాలిభాగస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి ప్రభా. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి మీద నీ మెండైన దీవెనలు అయ్యా తను కుమ్మరించబడను గాక్కని మేము ప్రార్థన చేస్తున్నాం. వారు నీ శక్తి చేత నింపబడుదురు గాక్కని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు వారు ఫలించుదురు గాక్కని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు వారి జీవితాల్లో తండ్రి ప్రభా అద్భుతమైనటువంటి కార్యాలు అయ్యా చూచుదురు గాక్కని మేము ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ప్రభా. నాయన మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో అయ్యా మాకు ఇట్టి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి సెంటనరీ సిబిసి అయ్యా తన్ని వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి తన్ని ప్రభా విశాలమైనటువంటి హృదయాన్ని బట్టి సేవను తన్ని ప్రోత్సహించేటటువంటి మంచి ఆలోచన బట్టి నీకు వందనాలు. కమిటీ వారిని అయ్యా తన స్టాండింగ్ కమిటీ వారిని, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిని, అదేవిధంగా తన్ని ప్రభా పాస్టరేట్ కమిటీ వారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘస్థులందరినీ బట్టి నీకు వందనాలు. వారి మీద నీ యొక్క తన్ని ప్రభా దీవెనలు కుమ్మరించాలని అయ్యా మేము వేడుకుంటున్నాం తను. ఇంకా సంఘాన్ని బలపరచాలని మేము వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చబడాలని కూడా మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడి వచ్చినటువంటి దేవుని ప్రజలందరినీ బట్టి నీకు వందనాలు. ఎన్నో బాధలు తండ్రి ప్రభా, ఎన్నో వేదలు తండ్రి ప్రభా, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు అయ్యా ఎంతగానో తండ్రి దుఃఖము తండ్రి ప్రభా అయ్యా తండ్రి ఓదార్పు లేనటువంటి సమయాల్లో నీ సన్నిధానంలోకి వస్తుండగా అయ్యా ఎన్నో అక్కర్లు తండ్రి ప్రభా
అయ్యా ఎవరు తీర్చలేనటువంటి అయ్యా తండ్రి ప్రభా అక్కరలతో ఉంటుండగా, తండ్రి భారాలతో ఉంటుండగా, బాధ్యతలతో ఉంటుండగా, భయాలతో ఉంటుండగా, తండ్రి బెంగతో ఉంటుండగా, తండ్రి ప్రభా కలవరంతో ఉంటుండగా, చింతతో ఉంటుండగా, యేసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కటి తొలగిపోను గాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ప్రజలకు నెమ్మది కలుగును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ప్రజల జీవితాల్లో విజయం కలుగును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ప్రజల ప్రార్థన అన్నిటి కూడా జవాబు కలుగును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ ప్రజలందరూ కూడా ప్రభా నీ మహిమను చూచుదురు గాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ప్రజలందరూ కూడా ప్రభా నీ సన్నిధిని అనుభవించుదురు గాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ ప్రజలందరూ కూడా నీ శక్తి చేత నింపబడుదురు గాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా వారు ఏ బాధనైనా కూడా ప్రభా నీ సన్నిధానంలో పర్వతాలు కూడా మైనం వలె కరిగిపోతాయని వాక్కులు సెలవేస్తుంటుండగా ఒక నూతన శక్తి చేత వారు నింపబడాలని, ఒక నూతనమైనటువంటి బలం చేత నింపబడాలని, అయ్యా నూతనమైనటువంటి కార్యాలు వారు చూడాలని ప్రార్థిస్తూ ఈ దినము తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా కూడా మాతో కూడా మాట్లాడతారని విశ్వసిస్తున్నాం. మా హృదయాలు నీకు సమర్పించుకుంటున్నాం. అయ్యా నీ యొక్క నిత్య ప్రేమకై, అయ్యా తండ్రి నీ ఎనలేని ప్రేమకై వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకే మీ కృతజ్ఞటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. బిగ్గరగా చెప్దామా అండి? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. జనులందరూ విన అంబర వీధిన జనులందరూ విన గొంతుకలు మరణే తంబురమీటుచు సుందర యేసుకు భజనలు పాడెదము తంబురమీటుచు సుందర యేసుకు భజనలు పాడెదము. కలువరమన్నది కలిగిన నాడు వెరవవలదు ఓ మనసా కలువరమన్నది కలిగిన నాడు వెరవవలదు ఓ మనసా సిలువ వెలుగులో నిలచి చూడుమా సిలువ వెలుగులో నిలచి చూడుమా శాంతి నొసగు యేసే
సుందర యేసుకు భజనలు పాడెదము. అందరం చెప్పలు పెడదాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా. నిలువర పట్టణ మనకిది కాదు, శాశ్వతమేదిలలేదు. నిలువర పట్టణ మనకిది కాదు, శాశ్వతమేదిలలేదు. ఎంత దాచినా ఓ యాత్రికుడా, ఎంత దాచినా ఓ యాత్రికుడా, మిగిలేది సిలువొకటే. తంబురమీటుచు సుందర యేసుకు భజనలు పాడెదము. తంబురమీటుచు సుందర యేసుకు భజనలు పాడెదము. అంబర వీధిన జనులందరూ విన, అంబర వీధిన జనులందరూ విన, గొంతుకలు పరండి. తంబురమీటుచు సుందర యేసుకు భజనలు పాడెదము. మరొకసారి అందరము. తంబురమీటుచు సుందర యేసుకు భజనలు పాడెదము. భజనలు పాడెదము, భజనలు పాడెదము, భజనలు పాడెదము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ ప్రాతకాల సమయంలో మా ప్రభా ఇదిగో నీ పునరుద్ధాన శక్తిని ఎరుగుటకు మా ప్రభా వేకువని నీ సన్నిధానమునకు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మా తండ్రి, మా ఆత్మీయ తల్లి, మా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జాయ్ చరణ్ గారికి మీరు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన దర్శనమును బట్టి మీకు వందనాలు. 100 రోజులు మా ప్రభా ప్రతిదినం వేకువని నీతో సమయం గడపాలని, నిన్ను స్తుతించాలని, వాక్యము ధ్యానించి బలం తెచ్చుకోవాలని, దేశము కొరకు, ప్రపంచము కొరకు, మా రాష్ట్రాల కొరకు మా ప్రభా నాయన నీ సన్నిధిని విజ్ఞాపన చేయాలని, అంగలార్చి మొరపెట్టాలని మా ప్రభా ఇదిగో నీ దాసురాలికి దర్శనమిచ్చి మా ప్రభా ఇదిగో జంట నగరాల్లో ఉన్న ప్రజలందరినీ ఒకచోట సమకూర్చి మా ప్రభా మీరు నడిపిస్తున్నటువంటి కోడికలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దాసురాలికి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించి ఇంకా గొప్పగా నీ సేవలో నిలబెట్టుకుని మనం ఈ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి కృపించేందుకు వందనాలు. ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖన భాగంలో మేము ధ్యానం చేస్తుంటాడుగా మా తండ్రి ఇదిగో నీ దాసులను సిద్ధపరిచి మా మధ్యకు నడిపించినందుకు వందనాలు. తండ్రి ప్రభా మీరే మాతో మాట్లాడారు. మంచి నేలను పడిన విత్తనములు ఎలాగో ఫలించాయో అటువంటి మంచి నేలగా మా హృదయాలను మెత్తన చేసి మా ప్రభా నీ వాక్యమనే విత్తనం మాలో మా ప్రభ నాటబడి ఫలించి అభివృద్ధి చెందగలిగినట్లుగా నీ కృప అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ నామమును ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, జీవం కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ యొక్క ప్రశస్తమైన సన్నిధిలో చేరి మిమ్మల్ని ప్రార్థించుకుంటకును ప్రభువా ఈ ఉదయకాలపు దీవెనలు మా యొక్క జీవితంలో పొందుకుంటకును మీరు మాకిచ్చిన యొక్క గొప్ప సమయమును బట్టి ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యము ధ్యానము చేయనై ఉండగా ప్రభువా నీ వాక్యములో ఉన్న మర్మముల చేత మమ్మల్ని బలపరచండి.
నీ వాక్యంలో ఉన్న మర్మముల చేత ప్రభువా మా యొక్క జీవితములకు ఒక మార్గదర్శకమును దయచేయమని వేడుకొంచున్నాం. వాక్యం విత్తబోచున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుకొనమని క్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలో చేరి మరి ఒకసారి దేవుని యొక్క వాక్యమును పంచుకొంటకు దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప సమయమును బట్టి దేవునికి స్తోత్రములు. అదేవిధంగా ఇటు అవకాశంను బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా పరిచర్యను ప్రేమించి మాకిచ్చిన డాక్టర్ జాయ్ చెరియన్ అమ్మగారికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనములు. సేవక బృందం అంతటికి మా యొక్క వందనములు. మంచి ఆత్మీయమైన పాటలతో అలరించిన క్వైర్ వారికి కూడా ఈ ఉదయకాలపు వందనములు. దేవుని యొక్క వాక్యములో నుంచి పునరుద్ధానపు శక్తిని గురించిన కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వచనములు గల దేవుని యొక్క వాక్యమును చదువుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 11 వచనములు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానపు సువార్తను గురించిన వాక్యమును మనము ధ్యానము చేసే సమయంలో ప్రాముఖ్యంగా ఈ యొక్క పునరుద్ధానపు సువార్తకు కేంద్ర బిందువుగా ఉన్న, లేకపోతే ఈ పునరుద్ధానపు సువార్తకు మొదటి సేవకురాలు ఆర్ మొదటి ప్రవక్తిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మగ్దలేని మరియ. దానితో పాటు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క పునరుద్ధానమును గురించి ధ్యానం చేసే సమయంలో మరియ ఉన్న పరిస్థితులు, మరియ ఎదుర్కొంటున్న ప్రశ్నలు, మరియ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సందేహములను దేవుడు నివృత్తం చేయడంతో పాటు తన యొక్క పునరుద్ధానపు శక్తిలోనికి మరియను ప్రవేశింపచేస్తా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే మన యొక్క జీవితంలో అంతర్భాగమైపోయిన ఒక వస్తువు ఉంది. ఏంటది? మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది అది. రైట్? మన అది లేకపోతే మనకి యు కెనాట్ సర్వైవ్ టుడే. సో దట్స్ నథింగ్ బట్ యువర్ మొబైల్ ఫోన్, రైట్? మీ చేతిలో ఉన్న మీ స్మార్ట్ ఫోన్. సో వాట్ ఈస్ ద నెట్వర్క్ ఇన్ యువర్ ఫోన్స్ రైట్ నౌ? విచ్ G you are using? వాట్ ఈస్ ద నెట్వర్క్? ఆ 4G నెట్వర్క్ లేకపోతే మీకు ఏమీ యూ కాంట్ వర్క్అవుట్, లైక్ యూ కెనాట్ గో ఎనీవేర్ ఆర్ యూ కెనాట్ వాచ్ ఎనీథింగ్. సో మన యొక్క జీవితము ఏమైపోయిందంటే ఈ 4G నెట్వర్క్ చుట్టూ, యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ యు ఆర్ ఎనీ రిలీజియన్, మన విశ్వాసం అంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంది, లేకపోతే మన యొక్క జీవిత పరిస్థితి దేని చుట్టూ తిరుగుతూ ఉందంటే ఇట్స్ సరౌండెడ్ విత్ అవర్ మొబైల్ ఫోన్. అండ్ ద నెట్వర్క్ you use in your mobile phone is nothing but a 4G network. ఈ ఉదయకాల సమయంలో నీ చేతిలో ఉన్న నీ మొబైల్ ఫోన్ని చూసినప్పుడు, నీ ఫోన్లో కనిపించే ఆ 4G సింబల్ చూసినప్పుడల్లా నీ జీవితంలో నీ పునరుద్ధానుడైన క్రీస్తుతో నీ నెట్వర్క్ ఏ విధంగా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 4G అన్నది నీ ఫోన్లో పడకపోతే you cannot see anything, you cannot talk anything, you cannot go anywhere. సో ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు ధ్యానమును గురించి ఆలోచన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాక్య భాగంను సిద్ధం చేసే సమయంలో దేవుడిచ్చిన ఒక 4 ఉద్దేశములు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ద రిజరక్షన్ గాస్పెల్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ 4 Gs.
ఓకే, రిజరెక్షన్, ఈ యొక్క పునరుద్ధానపు సువార్త అన్నది 4 G అక్షరములతో మొదలయ్యే ఇంగ్లీష్ పదాలు, లేకపోతే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ తెలుగు ఆల్సో, నో ప్రాబ్లం. మొదటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం గుర్తుంచుకోవాల్సిన మొదటిది ఏంటంటే, దేర్ వాస్ ఎ గ్రేవ్ విచ్ ఈస్ ద సెంటర్ ఫర్ రిజరక్షన్. యేసుక్రీస్తు సమాధి ఆ పునరుద్ధానపు సువార్తకు కానీ, పునరుద్ధానపు సువార్తకు సాక్ష్యముగా కానీ, పునరుద్ధానపు సువార్తకు ఒక నిర్వచనంగా కానీ ఈ యొక్క యేసుక్రీస్తు పెట్టబడిన సమాధిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమాధికి మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనంలో నుంచి ఉన్న వాక్య భాగం చదువుతున్నాను. 27వ అధ్యాయము 63వ వచనం నుంచి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచుతునని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలు చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరిచెడదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పాను. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సమాధిని ఎంత మటుకు అధికారముతో కానీ, రాజ్యాధికారముతో కానీ, సైనిక బలముతో కానీ మనుషులు ఎంత మటుకు దాన్ని భద్రం చేయాలో, దాన్ని కాపాడాలో, దాన్ని కావలి కాయాలో అంత మటుకు చేసే అధికారము ఆ రాజు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. మీరు అక్కడ ఉపయోగించిన మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని ఏమని సంబోధిస్తూ ఉన్నారు అంటే, ఆ వంచకుడు. ఆ వంచకుడు బతికున్న సమయంలో ఈ మాట చెప్పినాడు. మొదటి వంచన కంటే కడపటి వంచన బహు భయంకరమైంది అంటా ఉన్నారు. అంటే పునరుద్ధానము ఏ విధంగా చూస్తూ ఉన్నారు జనులు అంటే, ఒక వంచనగా చూస్తూ ఉన్నారు, ఒక మోసముగా, లేకపోతే జనులను అంధకారంలోనికి నెట్టే ఒక మోసముగా ఈ యొక్క పునరుద్ధానమును చూస్తూ ఉన్నారు. దాని కొరకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అయ్యా అంటే, ఆ యొక్క సమాధిని ఎంత మటుకు భద్రం చేయాలో, ఎంత మటుకు దాన్ని కావలి కాయాలో, ఎంత మటుకు యేసు ప్రభు పునరుద్ధానమును ఆపాలో ఆ మనుషుడు చేయవలసిన ప్రయత్నం ఎలా చేశారు. లోకము క్రీస్తుని చూసే కోణం ఏంటయ్యా అంటే, వంచకుని కోణంలో నుంచి యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. ఆ వంచకుడు అన్న మాటను జ్ఞాపకం చేసుకొని ఆ సమాధిని వాళ్ళు భద్రం చేస్తూ ఉన్నారు. మరియా దిగి చూడట్లేదు. మరియా ఏం చూస్తూ ఉంది అంటే, ఆయన వంచకుడు కాదు, నా విమోచకుడు అని మరియా చూస్తా ఉంది. హల్లెలూయా. లోకము చూసే కోణం ఏంటంటే, ఈ వంచకుడు లేస్తాడు అన్న మాట అసత్యము, అది మోసకరమైన మాట లోకానుసారంగా. కానీ మరియా ఏం చేస్తా ఉంది అంటే, ఈ లోకము వంచకుడు అయినా సరే అని అన్నా సరే, ఆయన నా విమోచకుడు, ఆ పునరుద్ధానపు శక్తిలోనికి నన్ను ప్రవేశింపచేస్తాడు, ఆ పునరుద్ధానపు అనుభవము యొక్క మొదటి అవకాశమును నేను పొందుకోవాలి అని చెప్పి మరియా ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్తా ఉంది. మనుషులు ఆ సమాధిని మూయడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో మరియా తెరిచి ఉండబోవు సమాధినికి సాక్షిగా ఉండడానికి ఆ యొక్క సమాధి దగ్గరికి వేకుజామునే వెళ్తా ఉంది. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి,
ఎటువంటి విశ్వాసముతో ఈ యొక్క పునరుద్ధానపు శక్తిని గురించి మనము ధ్యానము చేస్తా ఉన్నాము, ఎటువంటి ఆలోచనలతో మనం ఈ యొక్క పునరుద్ధానపు శక్తిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. ఒక రాజముద్ర వేయబడిన సమాధి దగ్గరికి ఒక స్త్రీ వెళ్తుంది అంటే షీఈస్ గోయింగ్ టు ఎ డేంజర్ జోన్. జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దెర్ ఆర్ సర్టన్ ప్లేసెస్ యూ కెనాట్ గో నౌ. ఏంటిది అది చెప్పండి? హైదరాబాద్లో కూడా ఉన్నాయి, రాజముద్రలు వేసి ఉన్నాయి. ఏం ప్లేసెస్ అవి? బ్యాలెట్ బాక్సెస్ భద్రపరిచిన స్థలములు, రైట్? ఎలక్షన్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్సెస్ అన్నీ ఒక దగ్గర పెట్టారు. అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ సీల్డ్ దోస్ ప్లేసెస్. దాని చుట్టుపక్కల కనిపించినా కానీ యూ విల్ బీ పుటప్ ఇన్ జైల్. అదే పరిస్థితి మరియా కూడా ఎదుర్కొంటా ఉంది. రాజముద్ర వేసిన సమాధి, మూయబడిన సమాధి మటుకే మనుషులు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ వంచకుడు కాదు, నా విమోచకుడు అన్న మరియాకున్న విశ్వాసం ఏంటంటే, నేను వెళ్ళేది మూయబడిన సమాధి, ముద్రించబడిన సమాధి, కావలి కాసే సమాధిని చూడడానికి కాదు, కానీ నేను వెళ్ళేది తెరవబడిన సమాధిలో నా విమోచకుని ఎదుర్కోవడానికి అన్న విశ్వాసముతో ఆ యొక్క సమాధి దగ్గరికి మరియా వస్తూ ఉంది. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం, ఎటువంటి పునరుద్ధానపు విశ్వాసములో మీరు ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉంటా ఉన్నారు. ముద్రించబడిన సమాధిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా మూయబడిన సమాధి వలె మన మూయబడిన జీవితాలు ఉంటా ఉన్నాయా, లేకపోతే తెరిచి ఉన్న సమాధిలో నుంచి పునరుద్ధానపు క్రీస్తుకి సాక్ష్యముగా మన జీవితాలు ఉంటా ఉన్నాయా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేక రకములుగా మన యొక్క జీవితంలో ఈ యొక్క సమాధి అన్నది, యేసుక్రీస్తు పునరుద్ధానపు సమాధి మన జీవితాలకు సాక్ష్యముగా ఉంటా ఉంది. మూయబడిన సమాధి, ముద్రింపబడిన సమాధి ఒక ఎత్తు. మన యొక్క జీవితంలో, మన క్రైస్తవ జీవితాలు కూడా అనేక సార్లు ఈ విధంగానే ఉంటా ఉన్నాయి. We are branded as Christians, but we never have the spirit of Christ. క్రీస్తు, క్రైస్తవ్యం మన ముద్రను మనం వేసుకొని జీవిస్తున్నాం అంతే. క్రీస్తుని పోలిన బతుకులు మనము బతకట్లేదేమో జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తుని పోలిన జీవితాలు మనకుంటే ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మనం ఇతరులకు పరిచయం చేసే విధంగా మన జీవితాలు ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాటను మనం చూసినట్లయితే, రెండో ప్రాముఖ్యమైనది, మొదటిది ఏంటంటే సమాధి. ఇట్స్ అ గ్రేవ్. నెంబర్ 2 చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో. ఇది లేకపోతే మనకి మన ఏమంటారు, అవర్ లైఫ్ బికమ్స్ ప్రాబ్లం. కానీ దీన్ని మనం అధిగమించకపోతే మనకు పునరుద్ధానపు శక్తిని మనము అర్థం చేసుకోలేం. ద సెకండ్ G ఈస్ గ్రావిటీ. భూ ఆకర్షణ శక్తి అంటాం తెలుగులో, రైట్? భూ ఆకర్షణ శక్తి అంటే, టు కీప్ ఇట్ సింపుల్, పైన వదిలేసిన ప్రతిదీ కూడా ఏమవ్వాలా? భూమి మీద పడాలా. అంటే పైకి వెళ్ళేదాన్ని ప్రతిదీ కూడా కింద నుంచి గుంజే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, రైట్? క్లియర్? ఇట్స్ వెరీ సింపుల్. మన విశ్వాస జీవితంలో మనం పైకి ఎదుగుతున్నాము అంటే దెర్ ఈస్ ఆల్వేస్ సంబడి హూ ఈస్ పుల్లింగ్ యూ డౌన్. పునరుద్ధానపు సువార్తను మరియా తీసుకొని శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, శిష్యులు ఇంకా కూడా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఏడుస్తూ సందేహాలతో, సమస్యలతో, మా యొక్క బోధకుడు వెళ్ళిపోయినాడు, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, చేపలు పట్టాలా, ఇంకేదన్నా చేయాలా అని చెప్పి లోకానుసారమైన ఆలోచనలతో నింపబడి ఉన్న ఈ పునరుద్ధానపు శక్తిని పొందుకోలేని శిష్యుల దగ్గరికి మరియా సువార్తను తీసుకొని వస్తూ ఉంది. అందుకే అక్కడ ఉన్న మాట ఏంటంటే, వారు వినిరి కానీ వారు నమ్మకపోయిరి. మరియా సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయినాడు అని తెలుసుకోవడానికి ఆ సమాధి దగ్గరికి ప్రయాణం చేసేటప్పుడు కూడా అనేక స్వరాలు ఆమెని ఆపుండొచ్చు,
అనేక స్వరాలు ఆమెని వెనకాలకు గుంజి ఉండొచ్చు, అనేక స్వరాలు ఆమె యొక్క విశ్వాసాన్ని ఎదగకుండా ఆప్ చేసి ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క విశ్వాసి, ఐ కెన్ టెల్ ఎవ్రీబడి హ్యాస్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ లైఫ్. ఇంత ఉదయకాల సమయం గుడికి పోయి ఏం చేస్తావు అన్న ప్రశ్న ప్రతి ఒక్క స్త్రీ ఎదుర్కొకుండా ఉండవచ్చు. ఇట్స్ అ కామన్ క్వశ్చన్. పొద్దున లెగ్గానే ఆడోళ్ళకి చాలా పనులు ఉంటాయి. లోకం అనేకమైన ప్రశ్నలు వేస్తావు. వై యూ హ్యావ్ టు గో టు చర్చ్ దిస్ మార్నింగ్? ఈ లోకంలో ఉన్న ఈ భూ ఆకర్షణ శక్తిని మనము వదిలించుకోకపోతే యు కెనాట్ ఎంజాయ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. భూమి నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రశ్నను అధిగమించకపోతే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అయ్యేవాడు కాదు. The gravity is something which we have to leave if you have to excel in your spiritual life. లోకంలో నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కీర్తనకారుడిలో ఒక మాట ఉంటుంది, కీర్తనలో 5వ కీర్తన. ఇక్కడ కూడా ఒక తెరిచున్న సమాధి ఉండదు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలో 5వ కీర్తన 9వ అధ్యాయంలో ఉన్న మాట, 5వ కీర్తన 9వ అధ్యాయంలో ఉన్న మాట, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకలతో ఇచ్చకములు ఆడుదురు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తెరిచిన సమాధి. ఈ తెరిచిన సమాధిని చూడాలంటే ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న ఈ తెరిచిన సమాధుల్ని మీరు అధిగమించి ముందుకు రావాలి. అక్కడున్న మాట ఏంటంటే వారి యొక్క కంఠము తెరిచిన సమాధి, వారి యొక్క నాలుకతో వారు ఇచ్చకములు ఆడుదురు. మరియా పునరుద్ధానపు సువార్తను తీసుకొని వెళ్ళినప్పుడు, లేకపోతే మరియా ఈ పునరుద్ధానపు సువార్తను పొందుకోవడానికి వెళ్ళినప్పుడు అనేకమైన తెరిచి ఉన్న సమాధులు, కంఠములు తన చుట్టూ తనను ఆపి ఉండొచ్చు. ఆ పునరుద్ధానపు సువార్తను తీసుకొని వచ్చిన తర్వాత కూడా అనేకమైన తెరిచి ఉన్న కంఠములు, సమాధుల వంటి కంఠములు ఇచ్చుకములైన మాటల చేత తన యొక్క విశ్వాసమును దిగజార్చి ఉండొచ్చు. ఈ లోకములో ఉన్న స్వరాలను మనము వింటా ఉన్నామా? ఈ లోకంలో ఉన్న స్వరాలతో మనము చూసి మనము విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నామా? లేకపోతే పునరుద్ధానపు శక్తిని మనం పొందుకోవడానికి, పునరుద్ధానపు శక్తి ద్వారా మన యొక్క విశ్వాస జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి మనం ముందుకు వెళ్తా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న అనేక రకములైన శక్తులు మరియను ఆపుతా ఉన్నాయి. ఒక రాజముద్ర ఉంది, సైనికులు ఉన్నారు, చుట్టుపక్కల ఇచ్చకపు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, విశ్వాసంలో తనను కిందకి దిగజార్చే వాళ్ళు ఉన్నారు. వీటందరినీ కూడా అధిగమించి తెల్లవారుజామునే ఆ యొక్క తెరిచి ఉన్న సమాధిని చూసుటకు, ఆ తెరిచి ఉన్న సమాధిలో నుంచి ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకోవడానికి మరియా ప్రయాణమై ఆ యొక్క సమాధి దగ్గరికి వస్తూ ఉంది. ఈ తెరిచి ఉన్న సమాధి యొక్క అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే నీ చుట్టుపక్కల నిన్ను ఆపే తెరిచి ఉన్న సమాధుల్ని నువ్వు అధిగమించాలి. ఆ కంఠములను నీవు అధిగమించాలి, ఆ ఇచ్చకపు మాటలను నీవు అధిగమించాలి, ఆ ప్రశ్నలను మీరు అధిగమించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దానిని అధిగమిస్తామో మన యొక్క విశ్వాస జీవితంలో ఆ పునరుద్ధానపు శక్తిని, ఆ అనుభవమును మనం పొందుకోగలం. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ అటువంటి స్వరాలు వింటూ ఉండొచ్చు. గడిచిన 44 రోజులు, ఈ రోజు కూడా ఎవరన్నా మిమ్మల్ని ఆ ప్రశ్న వేసి ఉండొచ్చు, ఎవరన్నా మిమ్మల్ని ఆ యొక్క సందేహాన్ని రేపుండొచ్చు. జ్ఞాపకం చేసుకోనండి, ఉత్తమమైన దానిని మీరు ఎంచుకున్నారు, ఉత్తమమైన దానిని మీరు ఎంచుకున్నారు. ఆ ఉత్తమమైన దాని నుంచి మీరు పొందబోయే ఆశీర్వాదము ఎంతో ఉన్నతమైందని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు పొందే ఆశీర్వాదమును బట్టి
లోకము క్రీస్తు యొక్క సాక్ష్యమును మీ యొక్క జీవితంలో చూడబోతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం జ్ఞాపకం చేసుకుందాం. సో మొదటి విషయం ఏంటి? ఇట్స్ ఎ గ్రేవ్. ఓకే, సమాధి. రెండో విషయం ఏంటంటే ఇట్స్ గ్రావిటీ. లోకంలో భూ ఆకర్షణ శక్తి, భూ ప్రశ్నలు, కంఠం తెరిచి ఉన్న కంఠముల వంటి సమాధుల వంటి కంఠములు, ఇచ్చకములాడే మాటలు, ప్రశ్నలు, సందేహాలు, వీటన్నిటిని కూడా అధిగమించి ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మనము పొందుకోవాలి. మూడో విషయము జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయం, ద థర్డ్ జీ. ఇది కొంచెము డిఫికల్ట్ వర్డ్ టు యూజ్ ఇన్ క్రిస్టియన్ సర్కిల్స్, కానీ అవసరం ఇప్పుడు మనకి. దిస్ ఈస్ నెసెసరీ. ద థర్డ్ జీ ఇస్ నథింగ్ బట్ గట్స్. గట్స్ తెలుగులో ఏమంటాం? ధైర్యం కాదు, దమ్ము. రైట్? ఏమంటాం తెలుగులో? పక్క భాషలో చెప్పాలంటే దమ్ము. ఏంది విశ్వాస జీవితంలో ఈ మాట అవసరమా? ఎస్, దిస్ ఈజ్ అ నీడెడ్ టైమ్ ఫర్ ఇట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఐ వాజ్ థింకింగ్ వై జాయ్ చెర్రీన్ అమ్మగారు ఈజ్ డూయింగ్ దిస్. వెన్ ఆల్ క్రిస్టియన్ చర్చెస్ ఆర్ మేకింగ్ దేర్ కాంగ్రిగేషన్స్ కంఫర్టబుల్, వాళ్ళకి ఇష్టమైన టైంలో, ఇష్టమైన రీతిలో, ఇష్టమైన వాక్యాన్ని ఇస్తూ సంఘాన్ని నిద్రపుచ్చే సమయంలో సంఘాన్ని లేపాలి అన్న ఆలోచన చెర్రీన్ గారికి ఎందుకు వచ్చింది అని ఐ వాస్ రియల్లీ థింకింగ్. ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద ట్రెండ్. అది చెయ్యాలి అంటే యు నీడ్ దట్ గట్స్. మరియ జీవితంలో షీ హ్యాడ్ దట్ గట్స్. ఆ దమ్ము ఉంది. మనం ఆ మాటని ఉపయోగించుకోవాలి. మనం నీ క్రైస్తవ జీవితంలో కూడా యు నీడ్ టు హ్యావ్ దట్ గట్స్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తు కొరకు, క్రీస్తు సాక్షిగా, క్రీస్తు యొక్క పునరుద్ధానపు సువార్తను ఇతరులకు అందించే ఆ దమ్ము నీలో ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ వెన్ యు రియలైజ్ దట్ ద గ్రేవ్ ఈస్ ఓపెన్ ఫర్ యూ. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఆ తెరిచి ఉన్న సమాధిని నేను చూస్తాను అన్న అది నీవు విశ్వసించినప్పుడు, ఈ లోకంలో ఉండిన ఆ ప్రశ్నలన్నిటిని వదులుకొని ఆ సమాధి దగ్గరికి నీవు వచ్చినప్పుడు, అది నీవు దేవుని కొరకు చూపించే యోర్ గట్స్. నీ ధైర్యం కాదు, అది నీ తెగింపు. ధైర్యం తర్వాత వచ్చేది ఏంటంటే తెగింపు. మరియా ఆ యొక్క తెగింపు కలిగిన స్త్రీ అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఉపయోగించవచ్చో లేదో నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన ఈ యొక్క ఐఎమ్ జస్ట్ గెటింగ్ దిస్ థాట్ నౌ అండ్ ఐఎమ్ పుట్టింగ్. మన తెగింపుని కొన్నిసార్లు బరితెగింపు అనుకోవచ్చు, కానీ దేవుడు మటుకు దాన్ని తెగింపుగానే చూస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీలకు ఈ మాటని అనేక సార్లు ఉపయోగిస్తారు పురుషులు. బట్ నో, యు కెనాట్ ట్రీట్ ఎ వుమెన్స్ గట్స్ బరితెగింపుగా మటుకు దాన్ని చూడలేము. అది ఒకవేళ ఆ విధంగా చూస్తే దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ దాట్. అనేక సార్లు విశ్వాస జీవితంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రశ్న ఇది. అనేక సార్లు విశ్వాసంలో ఎదుగుతున్న స్త్రీలను ఆపేస్తున్న ప్రశ్న ఇది. ఈ ఉదయకాల సమయం నేను గుడికి పోతే ఏమనుకుంటుంది సమాజము, నా జీవితాన్ని గురించి ఏమనుకుంటుంది సమాజము, లేకపోతే నన్ను ఏ విధంగా ప్రశ్నిస్తుంది సమాజం అని నువ్వు ప్రశ్నించుకోవచ్చు నిన్ను. బట్ రిమెంబర్, మరియ యొక్క జీవితంలో షీ హ్యాడ్ దట్ గట్స్ టు గో టు ద టూమ్స్ ఇన్ ద మార్నింగ్. సమాధులలోకి ఒక స్త్రీ ప్రవేశించడం ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ముద్రింపబడిన సమాధి, కావలి కాస్తున్న సమాధి, ఏ విశ్వాసముతో, ఎటువంటి ప్రశ్నలతో ఆమె అక్కడికి వెళ్ళింది? షీ వెంట్ విత్ గట్స్. పునరుద్ధానపు శక్తిని నేను పొందుకోవాలి అన్న తెగింపుతో మరియా ఉదయకాల సమయం అక్కడ వెళ్తా ఉంది.
లోకంలో ఉన్న ప్రశ్నలను యు డోంట్ నీడ్ టు కేర్. ప్రశ్నించడానికే ఉంది లోకం, సమాధానాలు ఎప్పుడు రావు. నీ సమాధానం వచ్చేది ఎక్కడి నుంచి అంటే క్రీస్తు దగ్గర నుంచి. నీకు సమాధానాలు కావాలి అంటే యు నీడ్ టు ఆల్సో హ్యావ్ ద గట్స్. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ద రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రిజరక్షన్, యు నీడ్ టు షో యువర్ గట్స్ టు రీచ్ ద ఎంప్టీ డోమ్. మంచిగా చల్లగా ఎయిర్ కండిషన్ వేసి అన్నీ సమకూర్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇన్ని పైసలు ఇస్తాడు, అన్ని పైసలు ఇస్తాడు, అదైది నీకు, ఇదైది నీకు. దేవుడు ఎప్పుడు పైసలు ఇస్తా అని చెప్పలే మనకి. ద ఓన్లీ థింగ్ హీ ప్రామిస్డ్ ఈస్ టు టేక్ అవే ఆల్ అవర్ బర్డన్స్. ప్రయాసపడి భారం మోసుకొంచున సమస్త జనులారా. సింపుల్. మీ భారాన్ని మోస్తా అంటున్నాడు. He's just giving you a helping shoulder for all your problems. What comes next is secondary. ఆ తర్వాత వచ్చే వాటి కొరకు ఈ ముందున్న వాటి యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోకుండా మానేయవద్దు. ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న మాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కడున్న మాట ఏంటంటే లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము. ఈ 3 మాటలు ప్రాముఖ్యం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉత్తమమైంది మీరు ఎంచుకున్నారు, ఇది మీకు అనుకూలమే. యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. 3వ విషయం చూస్తే ఇట్ మేక్స్ యువర్ లైఫ్ కంప్లీట్. సంపూర్ణమైనది. మీ యొక్క జీవితంలో ఈ 100 రోజుల తరువాత ఒక రూపాంతరం పొందుకునే జీవితంలోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశింపబోతున్నారన్న విశ్వాసంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. రూపాంతరము పొందే జీవితంలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపబోతున్నాడు. లోక మర్యాద కాదు. యు ఆర్ గోయింగ్ అగైన్స్ ద వరల్డ్. యు ఆర్ గోయింగ్ అగైన్స్ ద వరల్డ్, నాట్ జస్ట్ దిస్ వరల్డ్, ఈవెన్ అగైన్స్ ద క్రిస్టియన్ వరల్డ్. ఎందుకంటే పొద్దున్న లేచి ఎవరు ప్రార్థనలు చేయట్లే నా నుంచి, రైట్? పొద్దున్న లేచి ఇంతగానము పాటలు పాడి ఇంతగానము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం ఏ చర్చ్లో ఐ డోంట్ సీ దాట్. కొన్ని ప్లేసెస్ విలేజ్ చర్చెస్లో నేను ఇంతకుముందు మా సిఎస్ఐలో పరిచర్య చేసే సమయంలో I used to do these morning prayers, praying for the nation, praying for the community, praying for the location where we stayed. కానీ ఈ యొక్క ట్విన్ సిటీస్లో ఈ పని జరగడం ఇది దేవునికి మహిమకరం. విశ్వాసులను బలపరిచే స్థితిలోనికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి. లోక మర్యాద కాదు, లోక పోకడలు కాదు, లోకంలో అనుసరించే అనుకరణలు కాదు, కానీ ఉత్తమమైనది, సంపూర్ణమైనది, రూపాంతరం పొందచేసేది. 100 రోజుల తర్వాత యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ డిఫరెంట్ లెవెల్ ఇన్ యువర్ స్పిరిచువాలిటీ. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. పునరుద్ధానపు సువార్తను, పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు అనుభవమును మనము ఈ లోకంలోనికి పరిచయం చేయాలి అంటే మొదట మనము రూపాంతరము పొందాలి. మనము రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. మనం ఆ రూపాంతరపు అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆ రూపాంతరపు అనుభవమును ఇతరులకు మనము పరిచయం చేయగలం. గెటింగ్ బ్యాక్ టు ద లాస్ట్ G. మొదటిది ఏంటిది? The grave. So when you see your phone, you have to remember all this now. Okay? పునరుద్ధానపు అనుభవంలో
మొదట మనకు కనిపించేది వాట్ ఈస్ ద సెంటర్? ఇట్స్ ద గ్రేవ్, సమాధి. మీరు అధిగమించాల్సింది ఏంటి? మీరు అధిగమించాల్సింది గ్రావిటీ. లోకంలో తెరిచున్న సమాధులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువు తెరిచున్న సమాధిని చూడాలంటే మన చుట్టూన్న తెరిచున్న కంటాలను మనము అధిగమిస్తేనే ఆ తెరిచున్న సమాధిని మనం చూడగలం. మీకు కలిగి ఉండాల్సింది ఏంటి? మూడవది, యు నీడ్ టు హ్యావ్ గట్స్. యు నీడ్ టు హ్యావ్ గట్స్ టు బిలీవ్ క్రైస్ట్ ఈస్ రిజరక్టెడ్. లోకము ఏమనుకున్నా మీ విమోచకుడు సజీవుడు అయినాడన్న ఆ సువార్తను మోసుకెళ్ళగలిగిన ఆ దమ్ము మనలో ఉండాలి. నాలుగోది మనం జ్ఞాపకం చేసుకుందాం. నాలుగో విషయం ఏంటంటే, ఈ మూడు ఉన్నా కానీ దేవుడి నుంచి రావాల్సింది ఒకటి ఉంది. ఇట్స్ నథింగ్ బట్ గ్రేస్. దేవుని యొక్క కృప. ఇంతమంది శిష్యులు ఉన్నారు, ఇంతమంది ఏర్పరచబడిన శిష్యులు, ఎన్నుకోబడ్డ శిష్యులు, ప్రియమైన శిష్యులు, అప్పగించిన శిష్యుడు, అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 12 మందిలో. కానీ పునరుద్ధానపు సువార్తను ఈ లోకమునకు అందించడానికి ఏర్పరచబడింది మటుకు ఒక స్త్రీ. పునరుద్ధానపు సువార్తను, పునరుద్ధానపు అనుభవమును ఈ లోకమునకు పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకున్న ఒక వ్యక్తి ఏంటంటే ఒక స్త్రీ. ఇట్ ఈస్ జస్ట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ద్వారానే ఈరోజు మీరు ఎన్నుకోబడి ఇక్కడ ఈ విధంగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాను. ఇట్స్ ఆల్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. మనకెంతున్నా, మనకి ఏది అధిగమించినా, మనం ఏది చూడడానికి పోయినా దేవుని యొక్క కృప లేకపోతే మటుకు దట్స్ ద ఫైనల్. అన్లెస్ అండ్ అంటిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ us, we cannot experience or we cannot go above all these things. జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనంలో ఉన్న మాట. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటును, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించుచున్న విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతు. మళ్ళీ చదువుతున్నాను. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నోటితో ఒప్పుకోవడం వేరు, హృదయములో విశ్వసించడం వేరు, రక్షింపబడము వేరు. ఈ ఉదయకాల సమయంలో అనేక సార్లు మనము నోటితో ఒప్పుకునే విశ్వాసులుగా, లేకపోతే నోటితో ఒప్పుకునే క్రైస్తవులుగా, నోటితో ఒప్పుకొని అక్కడితోటే మన విశ్వాసము అంతరించిపోతా ఉందేమో. ఇక్కడున్న మాట ఏంటంటే, హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షింపబడతా ఉన్నాం. ఆ రక్షణలోనికి మన విశ్వాసము రావాలి. ఆ రక్షణలోనికి మన విశ్వాసము వచ్చినప్పుడు మనము దేవుని యొక్క కార్యము మన యొక్క జీవితంలో మనం చూడగలం. చివరిగా మీరు జ్ఞాపకం చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అది చాలా పొడుగైన వచనము, కానీ చివరిలో ఉన్న మాట నేను చదవాలనుకుంటున్నాను. పౌలు గారు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు
ఈ కృప అనుగ్రహించెను. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐక్యతలను అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలమందు నుండి మరుగై ఉన్న ఆ మర్మమున గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యంతుడైన నాకు ఈ కృప అనుగ్రహించును. అత్యల్పుడైన పౌల్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న పరిజ్ఞానము, ఆయనకున్న అధికారము సౌలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది. పౌలుగా మార్చబడిన తర్వాత ఏమంటా ఉన్నాడంటే, అత్యల్పుడైన నాకు కూడా దేవుడు ఈ కృపను అనుగ్రహించును. God is not looking at the rich. God is not looking at powerful people. అత్యల్పులైన వారికి దేవుడు ఒక గుర్తింపునిస్తా ఉన్నాడు. మనల్ని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. మరియ ఒక స్త్రీ, యూదా సమాజంలో ఉన్న ఒక స్త్రీ యొక్క జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక యూదుని యొక్క ప్రార్థనలో ఉండే ఒక పదం ఏంటంటే, నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు వందనములు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ ప్రేయర్, డైలీ ప్రేయర్స్. అటువంటి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. అటువంటి స్త్రీకి దేవుడు ఈ యొక్క పునరుద్ధానపు సువార్తని ఇస్తా ఉన్నాడు. అటువంటి స్త్రీని ఈ యొక్క పునరుద్ధానపు సువార్తని ఇచ్చి తన శిష్యుల దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. నమ్మడం నమ్మకపోవడం దట్ ఈస్ సెకండరీ, బట్ హూ గాట్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రైస్ట్. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి, కృపలో మీరు ఏర్పరచబడి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధానపు సువార్తను మీరు వింటా ఉన్నారు. కృపలో మీరు ఏర్పరచబడి ఈ పునరుద్ధానపు సువార్తకు సాక్షులుగా ఈ లోకంలోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. కృపలో దేవుడు మిమ్మల్ని ఎంచుకొని మీ జీవితంలో ఒక నూతనత్వమును, ఒక రూపాంతరమును దేవుడు మన జీవితంలో దయచేయబోతా ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పునరుద్ధానము అనగానే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మొదట తెరిచి ఉన్న సమాధి, ద గ్రేవ్. నెంబర్ 2, ఈ యొక్క తెరిచి ఉన్న సమాధి అనుభవంలోనికి రావాలి అంటే మనం వదిలించుకోవాల్సింది ఏంటంటే, లోకంలో నుంచి వచ్చే ఆకర్షించే ప్రతి ఒక్క చెడు ఆకర్షణ నుంచి మనము బయటపడాలి. ఆ బయటపడాలి అంటే somewhere or the other you need to show your guts for Jesus' sake. నీ యొక్క దమ్ము, నీ యొక్క ధైర్యాన్ని, దేవుని కొరకు నీ యొక్క సంకల్పాన్ని నీవు చూపించాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రీస్తు యొక్క కృప మన జీవితంలో లేకపోతే, క్రీస్తు యొక్క కృప మన విశ్వాసములో అంగీకరించకపోతే, క్రీస్తు యొక్క కృప మన యొక్క జీవితములను మార్చకపోతే, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాల్లో మనము విఫలమవుతాం. సో వీ నీడ్ టు ప్రే ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు ప్రే ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ టు గెట్ టు దట్ ఎంప్టీ tomb. వీ నీడ్ టు ప్రే ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ to get rid of all the gravity. We need to pray for the grace of God to show our guts in our Christian faith. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారా ఆ యొక్క తెరిచి ఉన్న సమాధి యొక్క అనుభవంలోనికి, పునరుద్ధానపు అనుభవంలోనికి, లోకంలో ఉండి వచ్చే ప్రతి ఒక్క ప్రశ్నను అధిగమించే ఆ యొక్క ధైర్యం పొందిన ఆత్మను ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవా, మీరు ఇచ్చిన యొక్క వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యొక్క జీవితంలో మమ్మల్ని మేము పరీక్షించుకుంటకును, నీ వాక్యము చేత ప్రభువా బలపరచుటకును, నీ యొక్క కృపలోనికి మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రములు.
ఈ యొక్క 100 రోజుల ప్రయాణములో ప్రభువా నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం దయచేయండి. పునరుద్ధానపు అనుభవంలోనికి ప్రతి ఒక్క బిడ్డను మీరు నడిపించమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరి తరలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, మహిమ, బలము, శక్తి నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. 2 చేతులు చెప్దాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సర్వశక్తివంతుడు మన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా ఇరే, యెహోవా చూచుకొనును. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు.